తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. డబ్బులు ఎంతలైతే విచ్చలవిడిగా పంచిపెట్టారో బెట్టింగ్ కూడా అంతే కోట్లలో జరిగింది. ఒక నియోజకవర్గానికైతే 20 కోట్లకు పైగానే ఓన్లీ ఆ నియోజకవర్గం మీద బెట్టింగ్స్ జరిగాయంటూ వార్తలు చూసాం. ఏం చెప్తారు? అదే ఇవే అంటే చంద్రబాబు నాయుడు బెట్టింగు, పవన్ కళ్యాణ్ మీద బెట్టింగు, ఈ లోకేష్ మీద బెట్టింగ్ పెడతారు అనమాట. జగన్ మీద బెట్టింగ్ ఎవరు పెట్టరు. ఎందుకంటే జగన్ అది ఎప్పటి నుంచో వాళ్ళ తండ్రి గిండి నుంచి ఎంత తెలుగుదేశం ఏమున్నా గెలుస్తూ వస్తారు కాబట్టి అక్కడ లేదు బెట్టింగ్. ఉండేది ఈ 3 కాన్స్టిట్యున్సీలేను. బెట్టింగ్ అనేది ఏంటంటే క్రియేషన్ అనమాట. బెట్టింగ్ అనేది అంటే ఎక్కువగా ఈ బెట్టింగ్ వర్గాలు వచ్చి తెలుగుదేశం వర్గీయులే ఉంటారు ఎక్కువగా ఈ బెట్టింగ్ తీసుకునేవాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక క్రియేట్ చేస్తారనమాట, హైప్ చేసేదానికోసం. హైప్ చేసేదానికోసం క్రియేట్ చేస్తారు. ఈ బెట్టింగ్ జరిగినాయా లేదా అని చెప్పేదానికి మార్కెట్లో ఏంటంటే ₹1 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మనం ₹1,00,000 పెట్టామనుకోండి, వాళ్ళు వచ్చి గెలవదని ఫస్ట్ నడిచింది 4 లక్షలు ఇచ్చేటట్టు నడిచింది. ఇప్పుడు 1.5 నడుస్తుంది. 1.5 అంటే 1 లక్ష కడితే మనకి ఎక్స్ట్రాగా 1.5 లక్ష ఇస్తారు వైఎస్ఆర్సీపీ గెలిస్తే. అలాగ నడుస్తుంది. ఇదంతా ఒక క్రియేషను. ఇది ఏంటంటే ఇది ఊరికనే ఏంటంటే ఎక్కడ జరుగుతుందో ఎవడు తీసుకుంటున్నాడో డబ్బు అనేది ఏం లేదనమాట. ఇట్లా వచ్చి ఎలక్షన్ ముందు జరిగింది ఓటర్లను కొంచెం ప్రేరేపిస్తారు. ఇంత జరుగుతుంది 4% 1కి 4% ఇస్తున్నారంటే అబ్బో అని చెప్పి కొంచెం మంది మారేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే గెలిచే వాళ్ళకే ఓట్లు వేయాలని ఒక 2-3% వరకు వెయిట్ చేస్తుంటారు. మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ వస్తుంది, ఏమి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది ప్రతి పార్టీకి లేకపోతే అంత ఓట్ బ్యాంక్తో రాదు. లాస్ట్ టైము తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి 10% తేడా ఉంది. ఆ 10% తేడా అంటే స్టాండర్డ్ వాళ్ళకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ లేకపోతే 10% తేడా ఉండదు కదా. 49% వచ్చింది దేనికి వైఎస్ఆర్సీపీకి, దీనికి 39 వచ్చింది. అంటే ఏదో ఒక ఓట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసిపోయారు కదా. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికలు ప్రామాణికం ఏంటంటే మహిళలు ఒక శక్తిలాగా వచ్చి జగన్ కోసం ఓట్లు వేశారని చెప్పవచ్చు. ఇట్లు బడుగు వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా జగన్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. 90 నుంచి 120 సీట్ల మధ్యలో వస్తుంది. ఒకవేళ సోషల్ ఇంజనీరింగ్ జగన్ అనుకున్న సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా పని చేస్తే జగన్ అనుకున్న ఫిగర్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాపుల్లో కానీ ఓట్లు కానీ ఇటు కానీ వేసుకున్నారు అనుకో, అప్పుడు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్ గారేమో లండన్ వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడున్నారో ఎవరికి కనిపించట్లేదు. అటు సినిమాల్లోనూ కనిపించట్లేదు, ఫామ్ హౌస్లోని కనిపించట్లేదు, ఎక్కడా లేరు. అందరూ సైలెంట్ అయిపోయారేంటి? ఎండాకాలం కదమ్మా, బాగా ఎండల్లో తిరుగుంటారు కదా. అంటే ఆంధ్రాలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి పెద్ద చెమటలు పెద్ద పట్టవు. ఆంధ్రాలో వచ్చి విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఎలక్షన్ అనే తల్లికి తిరుగుతారు కదా. రోడ్ షోలు అవి చేస్తారు కదా. చేసినప్పుడు వాళ్ళకి ఒక రిలాక్స్ పీరియడ్ లాగనమాట. అంటే ఆయన పోయాడని చెప్పి ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి పోయాడు అది ఇది అని ఇవన్నీ ఉత్తమ మాట. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా యొక్క ప్రచారం తప్పితే అట్లా భయపడే వ్యక్తి అయితే కాదు కదా. భయపడి ఉంటే పోయినసారి 67 వచ్చి 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పోయినప్పటికీ కూడా తన లక్ష్యం కోసం తిరిగి రోడ్లో తిరిగి రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ముందుకు వచ్చాడు కదా. కాబట్టి ఏంటంటే అట్లా భయపడే వాళ్ళేం కాదు. ఇప్పుడు అట్లా భయపడే వ్యవస్థ అనేది ఉండదన్నమాట. కడప ఎవరికి వాళ్ళు రిలాక్స్ అవడం కోసం వెళ్ళారు. ఎవరికి వాళ్ళు రిలాక్స్ అయ్యేదానికి వెళ్ళారు. అండ్ జూన్ 4 తర్వాత పిన్నెల్లి గారికి ఏం జరగబోతుంది? ఎటువంటి జడ్జిమెంట్? పిన్నెల్లికి ఆల్రెడీ ఈ రోజు కూడా ఏదో జడ్జిమెంట్ వచ్చినట్టుందమ్మా. అంటే జనరల్గా వచ్చి ఏం జరుగుతుందంటే ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఈ కేసు ఉంది కదా, ఇప్పుడు ఇది వెబ్ క్యామ్లో వచ్చి సేమ్ డే టెలికాస్ట్ చేయలేదు, రిలీజ్ చేయలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి చేశారు. కాబట్టి ఇవన్నీ రేపు దాన్ని నిర్ధారించాలన్నమాట. ఆ వీడియోని నిర్ధారించాలి కదా, అక్కడ జరిగిందా లేదా ఏంటి అనేది నిర్ధారించాలి కదా. నిర్ధారించాలంటే ఎక్స్పర్ట్స్కి పంపించాలి కదా, ఆ ఫుటేజ్ని పంపించాలి కదా. ఇవన్నీ గెలిచే పార్టీలను బట్టే ఉంటుంది వాతావరణం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకో అది వేరే రకంగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంత గొడవలు చేసేదానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్ని రోజులుగా
ఇన్ని రోజులుగా వచ్చి ఏదో వాళ్ళ గొడవల్లో అణిమునిగి ఉన్నట్టు అది ఇది అన్నట్టు జగన్ అరాజకం చేస్తున్నాడు అన్నట్టు చెప్పుకుంటా వచ్చారు కదా ఒక రకంగా. చెప్పుకుంటా వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అసందర్భమైన ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ బూత్లో వచ్చి చౌదరీస్ ఎక్కువగా ఓట్లు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అది మనం చదివిందే కానీ మనం చూసింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే అవన్నీ ఏం జరుగుతాయంటే చట్టం దాని పని అది చేస్తుంది కదా. ఇది ఎవరైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా. అమిత్ షా లాంటి వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి కదా గతంలో. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 90 స్థానాలనే గ్యారంటీ. అది ఎంత ఫిగరు 120 మధ్య వరకు రావచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా కూడా సింపుల్ లెక్క, వెరీ లెక్క, క్యాస్ట్ వైజ్ లెక్క. క్యాస్ట్ వైజ్ కూడా అందరూ జగన్కి వేసారని నేను చెప్పటం లేదు. తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు సాధిస్తాడు జగన్. మెజార్టీలు తగ్గొచ్చే కానీ